వద్దకు వెళ్లే వినియోగదారులపై నమోదవుతున్న కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లిన వారందరినీ నేరస్తులుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అయితే మానవ అక్రమ రవాణా బాధితురాల్ని తెలిసి కూడా లైంగిక సేవలు పొందితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవని పేర్కొంది. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే కస్టమర్లపై ఐపీసీ సెక్షన్ 370A/2 కింద కేసులు నమోదు చేయడంపై హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ వృత్తిని చేపట్టిన మహిళల వద్దకు వెళ్లే వ్యక్తులపై ట్రాఫికింగ్ కేసులు నమోదు చేయడం సరికాదని తెలిపింది. అయితే మానవ అక్రమ రవాణాకు గురై బలవంతంగా సెక్స్ వర్క్ లోకి నెట్టబడిన మహిళల విషయంలో పరిస్థితి భిన్నమని పేర్కొంది. ఆ మహిళ ట్రాఫికింగ్ బాధితురాలని తెలిసి కూడా లైంగిక సేవలు పొందితే సంబంధిత వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 370A/2 లేదా ప్రస్తుతం అమల్లో ఉన్న భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయవచ్చని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లారనే కారణంతో తమపై ట్రాఫికింగ్ నిరోధక చట్టాలు ఐపీసీ 370A/2 కింద కేసులు నమోదు చేశారని పేర్కొంటూ దాదాపు 137 మంది హైకోర్టును ఆశ్రయించారు. కేవలం డబ్బులు చెల్లించి లైంగిక సేవలు పొందినందుకు ట్రాఫికింగ్ కేసులు నమోదు చేయడం చట్టబద్ధం కాదని వారు వాదించారు. ఈ నేపథ్యంలో కేసును పరిశీలించిన డివిజన్ బెంచ్ ప్రతి ఘటనలోని వాస్తవాలు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బాధితురాలు ట్రాఫికింగ్ కు గురైందని తెలిసినప్పుడే కస్టమర్పై సంబంధిత సెక్షన్లు వర్తిస్తాయని తేల్చి చెప్పింది.